ఈ మధ్య మనం గమనించుంటాం ఒబిసిటీ గురించి అవేర్‌నెస్ పెంచాలి అని జెప్పి ప్రైమ్ మినిస్టర్ మోడీ, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, ఆయన కొంత అవేర్‌నెస్ పెంచాలి ఒబిసిటీ గురించి. జనాల్లో తెలియాలి. ఇండియాలో కూడా ఒబిసిటీ పెరిగిపోతోంది అని సెలబ్రిటీస్‌ని కొంతమందిని పిలుపునిచ్చారు. అవేర్‌నెస్ పెంచండి అని. మీరు గమనిస్తే ఒబిసిటీ వల్ల ఏవేవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఎందుకు నేషన్స్ ఒబిసిటీని ప్రివెంట్ చేయాలి? ఒబిసిటీని కంట్రోల్ చేయాలి? నేషన్ వాళ్ళ సిటిజన్స్ హెల్త్ ఆఫ్ ద నేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గదా! అమెరికాలోనే తీసుకోండి, యునైటెడ్ స్టేట్స్‌లో 42% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఒబీస్. ఒబిసిటీ అంటే ఎలా చెప్తాం? ఒబిసిటీ అంటే అదొక డిసీజ్. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఒబిసిటీ హాస్ బీన్ కేటగరైజ్డ్ యాస్ ఎ డిసీజ్. డిసీజ్ అంటే ఏంటి? డిసీజ్ కంటే ఒక క్రైటీరియా ఉంటుందండి. దానికి ఒక పాథలాజికల్ ప్రాసెస్ లీడింగ్ టు హెల్త్ కన్సర్న్స్ ఉండాలి. ఒక జెనెటిక్ కాంపోనెంట్ ఉండాలి. దానికి ట్రీట్మెంట్ చేయగలిగి ఉండాలి. ఇట్లాంటి అన్నీ ఆహ్, కొన్ని క్రైటీరియా మీట్ అయితే ప్రొఫెషనల్ అసోసియేషన్స్ ఒక కమిటీ లాగా ఫార్మ్ అయ్యి ఇప్పుడు మనం ఏదైతే ఒక లా పాస్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఉన్నదో, అట్లానే ఒక హెల్త్ కండిషన్ డిసీజ్‌గా అది గ్రాడ్యుయేట్ అయ్యి దానికి ఒక పేరు, డిసీజ్ అనే ఒక పేరు రావాలంటే ఈ ప్రాసెస్ అంతా అండర్‌గో అయ్యి ఈ అక్కడుండే కమిటీ దాన్ని పాస్ చేయాలి. అప్పుడే డిసీజ్ అవుతుంది. ఇట్లా డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఒబిసిటీని డిసీజ్‌గా దాన్ని కన్సిడర్ చేశారు. సో, ఈ డిసీజ్ అంటే ఏంది? ఒబిసిటీ అంటే మనం బయట చూసినప్పుడు లావుగా ఉన్నారు, ఊబకాయం ఉంటారు. ఊబకాయం, లావుగా ఉన్నారు. అదే గదా ఒబిసిటీ అంటే. కానీ దానివల్ల చాలా హెల్త్ క్యాన్సర్స్, స్లీప్ యాప్నియా, హైపర్ టెన్షన్, ఫ్యాటీ లివర్, అట్లానే ఎర్లీ ఆన్సెట్ డిమెన్షియా, ఆ ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్ యాప్నియా అని తీసుకోండి. గురకబెట్టడం, దానివల్ల వచ్చే ఆక్సిజన్ తగ్గడం నైట్‌లో. సో, ఒబిసిటీ వల్ల బాగా నెక్ థిక్ అయిపోయి, మీరు స్లీపింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి స్లీప్ యాప్నియా వస్తే, స్లీప్ యాప్నియా వల్ల అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ వస్తే హైపర్‌టెన్సివ్ హార్ట్ డిసీజ్, కార్డియోమయోపతి అని వస్తుంది. అంటే దాని నుంచి హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్ నుంచి పూర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ రిడ్యూస్డ్ లాన్ లైఫ్ స్పాన్. అంటే 80 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు 65 ఏళ్ళకి, 70 ఏళ్ళకి చాలా డిజేబుల్ అయిపోయి, వాళ్ళకి మల్టిపుల్ క్రానిక్ ప్రాబ్లమ్స్ వచ్చి సెవరల్ మందులు తీసుకొని తొందరగా చనిపోవడం జరుగుతుంది. సో, ఒబిసిటీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ జరుగుతాయి. సో, హెల్త్ ఆఫ్ ద పీపుల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాట్ జస్ట్ ఫైనాన్షియల్ హెల్త్. మనం ఏమనుకుంటాం, ఈ జీడీపీ $5 ట్రిలియన్ డాలర్ కంట్రీ అయిపోవాలి మనం ఫాస్ట్‌గా అని మనం చూస్తుంటాం. అట్లానే మన కంట్రీ గూడా వేరే అడ్వాన్స్‌డ్ కంట్రీస్ లాగా ట్రిలియన్ల డాలర్లు జీడీపీ పెంచుకుంటూ పోయి, అట్లానే ఒబిసిటీ అట్లాంటి హెల్త్ కన్సర్న్స్ కూడా పెరిగిపోతాయనేది మనం గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే, మనం గమనించకపోతే అది కంటిన్యూగా పెరిగిపోతుంది ఒబిసిటీ అనేది. సో, అందుకని ఇప్పుడే దిస్ ఈజ్ ఆల్రెడీ లేట్. ఇప్పుడు దాన్ని మనం అరిగట్టాలి. సో, దానికి సెలబ్రిటీల ద్వారా అవేర్‌నెస్ పెంచాలి అని జెప్పి పిలుపునిచ్చారు. సెలబ్రిటీస్ వల్ల చాలా ఉపయోగాలుంటాయి. ఇట్లాంటి స్వచ్ఛ్ భారత్ అనేది అవేర్‌నెస్ పెంచడానికి పీఎం మోడీ వాళ్ళకి పిలుపునిచ్చారు. అది సక్సెస్ అయిందో, ఫెయిల్యూర్ అయిందో స్టాటిస్టిక్స్ చెప్తాయి. బట్ ఈ హెల్త్ అవేర్‌నెస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సెలబ్రిటీస్‌తో జాగ్రత్తగా ఉండాలి. అందరి గురించి చెప్పట్లా, కొంతమంది గురించి చెప్తున్నాను. ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని ఈ గుడ్ లుకింగ్ హీరోయిన్స్ అండ్ హీరోస్ ఆర్ స్పోర్ట్స్ మెన్ వీళ్ళందరూ ఉంటారు గదా! వాళ్ళేం జేస్తుంటారు, వాళ్ళు మటుకు సాఫ్ట్ డ్రింక్స్ తాగరు. వాళ్ళు మటుకు చిప్సు, పిజ్జాసు, పేస్ట్రీసు, కేక్సు ఇట్లాంటివేమి తీసుకోరు. ఆర్ వెరీ లిమిటెడ్‌గా తీసుకుంటారు తీసుకున్నా. ఎందుకంటే వాళ్ళకి ఆ విల్ పవర్ ఉంది. కానీ వాళ్ళు ఆ ప్రొడక్ట్ అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ పాన్. పాన్ నములుతూ కొంతమంది సెలబ్రిటీస్ పాన్ అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తూ ఉంటారు. సో, దానివల్ల ఏమవుతుందంటే, ఆ పాన్ తీసుకుంటే మౌత్ క్యాన్సర్‌లు ఇన్సిడెన్స్ ఎక్కువవుతుంది. మౌత్ క్యాన్సర్ గ్యారంటీ ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్. మౌత్ క్యాన్సర్ పెరుగుతుంది అనేది ప్రూవెన్ అయింది. కానీ వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఎందుకు? ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ వచ్చే ఏ ప్రొడక్ట్ అయినా సెలబ్రిటీస్ చెప్తే మనం క్విక్‌గా వాటిని రిసీవ్ చేసుకుంటాం. అట్లా ఇప్పుడు మనం సెలబ్రిటీస్ ఎందుకు వాళ్ళ రంగాల్లో రాణించి సెలబ్రిటీస్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే ప్రొడక్ట్స్‌కి మనం క్విక్‌గా ఎందుకు అట్రాక్ట్ అవుతాం? అవ్వకపోతే ఈ కంపెనీస్ వాళ్ళకి అంతంత డబ్బులిచ్చి
వాళ్ళని ఆ ప్రోడక్ట్‌ని ఎండోర్స్‌మెంట్ ఆర్ ప్రమోట్ చేయమని అడగవండి. ఎందుకంటే ఇప్పుడు కోక్, పెప్సీ మేము చిన్నప్పుడు గోల్డ్ స్పాట్, థమ్స్ అప్ ఇట్లాంటివన్నీ ఉండేవి. సో, వాటికి సెలబ్రిటీస్ ఎండార్స్ చేస్తే మనం క్విక్‌గా అట్రాక్ట్ అయ్యి ఆ ప్రొడక్ట్స్‌ని కొనుక్కుంటాం. దానివల్ల కంపెనీకి ప్రాఫిట్స్ వస్తాయన్నమాట. అది బేసిక్‌గా బాటమ్ లైన్. వాళ్ళకి చాలా పెద్ద టీమ్ ఉంటుంది ఎనకాల ఈ ప్రమోషన్ చేయడానికి టీమ్. ఎలాంటి వాళ్ళని టార్గెట్ పిల్లల్ని, విమెన్‌ని, యంగ్ మెన్, టీనేజర్స్‌ని పీపుల్ హూ డస్ నాట్ హ్యావ్ స్ట్రాంగ్ విల్ పవర్ ఇట్లాంటి వీళ్ళందరూ అనమాట. కోర్స్ ఉమెన్ హ్యావ్ స్ట్రాంగ్ విల్ పవర్, బట్ అదర్ పీపుల్ టీనేజర్స్ కానీ, చిల్డ్రన్ ఎస్పెషల్లీ చిల్డ్రన్ని టార్గెట్ చేయడానికి, ఇట్లాంటి వాళ్ళందరినీ టార్గెట్ చేయడానికి వీళ్ళు ఈ కంపెనీ సెలబ్రిటీస్‌ని హైర్ చేసుకొని, ఈ కోక్, మాజా, పెప్సీ ఇట్లాంటి వాటెవర్ సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ సాఫ్ట్ డ్రింక్స్ కేటగరీకొస్తాయి. ఇంకా ఫాంటా ఇట్లాంటివి ఇంకా చాలా చాలా ఉన్నాయి గదా! ఇట్లాంటివన్నీ ప్రమోట్ చిప్స్, కుకీస్, పేస్ట్రీస్, కేక్స్, కప్ కేక్స్ ఇట్లాంటి వాటిని ఎండార్స్ చేయడానికి వాళ్ళని బాగా ఉపయోగించుకుంటారు. కానీ వాళ్ళు మటుకు మీరు గమనిస్తే వాటిని టచ్ చేయరు. మీరు వాళ్ళని ఇంటర్‌వ్యూస్‌లో ఎప్పుడన్నా విని చూడండి. మేమసలు రైస్ తిని చాలా ఏళ్లయిపోయిందంటారు ఒకళ్ళు. వైట్ రైస్ తిని చాలా ఏళ్లయిపోయింది. మేము ఓన్లీ కీన్వా తింటాం, లేకపోతే మిల్లెట్స్ తింటాం, లేకపోతే బ్రౌన్ రైస్ మట్టుకే తింటాం. లేకపోతే అది గూడా తినము. మేము ఓన్లీ హై క్వాలిటీ, హై ప్రోటీనేషియస్ ఫుడ్ మట్టుకే తింటాం అని వాళ్ళు చెప్తూ, వాళ్ళిచ్చే ఎండార్స్‌మెంట్స్ మటుకు కుకీసు, కేక్సు, పేస్ట్రీసు, పిజ్జాస్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ వీటి మీద ఇస్తూ ఉంటారు. సో, అలా ఇవ్వడం వల్ల దీనికి మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్తా. 1920లో అంటే అప్పటికి వరల్డ్ వార్ అయిపోయింది. 1914-1918 వరల్డ్ వార్ 1 అయిపోయింది. అమెరికాలో ఒక లక్కీ స్ట్రైక్స్ అనే ఒక అమెరికన్ టొబాకో కంపెనీ అంటే సిగరెట్ కంపెనీ వాళ్ళ అసెస్ చేసుకున్నారు. వాళ్ళకి సిగరెట్ల సేల్స్ ఎలా ఉన్నాయని జెప్పి. సో, విమెన్‌లో సిగరెట్ సేల్స్ ఓన్లీ 5% ఉన్నాయి. 1920 ఎర్లీ 1920స్‌లో. 5% ఆఫ్ ద విమెన్ ఆర్ స్మోకింగ్ దేర్ బ్రాండ్ ఆఫ్ సిగరెట్స్ అంతే. మిగిలిన వాళ్ళకి వచ్చే రెవెన్యూ అంతా మెన్ అంటే మగవాళ్ళే ఎక్కువ స్మోకింగ్ జేయడం వల్ల వాళ్ళకి ఆ కంపెనీకి రెవెన్యూ ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. సో, ఇప్పుడు వాళ్ళేం చేయాలి? విమెన్ చేత గూడా స్మోకింగ్ చేయిస్తే అంటే ఆల్మోస్ట్ 40-50% ఆఫ్ ద పాపులేషన్ ఈస్ నాట్ యూజింగ్ దేర్ ప్రొడక్ట్. సో, వాళ్ళేం చేయాలి? ఈ విమెన్ చేత, ఆడవారి చేత సిగరెట్ స్మోకింగ్ ఎక్కువ చేయిస్తే, తాగడం మొదలుపెట్టి ఎక్కువ చేయిస్తే వాళ్ళకి ప్రాఫిట్స్ ఒస్తాయి. సో, దానికేం చేశారు? సెలబ్రిటీస్‌ని వాళ్ళు హైర్ చేసుకొని, దానికి ఒక పీఆర్ ఫర్మ్‌ని ఎస్టాబ్లిష్ చేసి, ఆ పీఆర్ ఫర్మ్‌కి ఎడ్వర్డ్ బార్నేస్ అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అని ఉన్నాడు గదా! ఆయన సైకాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్. వాళ్ళ నెఫ్యూ అనమాట ఆయన. సిగ్మండ్ మేనల్లుడ్ అనుకుంటాను. సో, ఆ ఎడ్వర్డ్ బార్నేస్ అనే ఆయన ఏం చేశాడంటే, ఒక మార్కెటింగ్ అండ్ ప్రమోషనల్ ఫర్మ్‌ని ఎస్టాబ్లిష్ చేసి, సెలబ్రిటీస్‌ని హైర్ చేసి, ఈ లక్కీ స్ట్రైక్ సిగరెట్స్ తాగితే మీరిప్పటిదాకా అణగారిన అణగారిన అనకూడదు. అణగదొక్కపడిన ఈ ఫీమేల్ ఫీమేల్ జెండర్ మీరు ఉన్నది దాంట్లో నుంచి మీరు లిబరేట్ అవ్వడానికి ఈ సిగరెట్స్ ఉపయోగపడతాయి మీకు. మీరు అంటే సిగరెట్స్ ఈజ్ ఏ సిగరెట్స్ తాగడం అనేది అదొక జెస్చర్ లాగా వాళ్ళు దాన్ని ప్రమోట్ చేశారనమాట. టార్చెస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈ సిగరెట్స్‌ని సెలబ్రిటీస్‌ని కొంతమందిని హైర్ చేసుకొని అప్పుడున్న విమెన్ సెలబ్రిటీస్‌ని ఆ టైమ్ స్క్వేర్‌లో వాళ్ళ చేత మార్చ్ చేయించారనమాట. మార్చ్ చేయించి ఇదంతా పీఆర్ ఫర్మ్ కంపెనీ ఈ సిగరెట్ కంపెనీ హైర్ చేసుకున్న ఎడ్వర్డ్ బార్నేస్ రన్ చేస్తున్న ఒక పీఆర్ ఫర్మ్, పబ్లిక్ రిలేషన్ ఫర్మ్‌ని ప్రమోషన్ మార్కెటింగ్ ఫర్మ్‌ని హైర్ చేసుకున్న ఫర్మ్‌ని వాళ్ళు ఈ సెలబ్రిటీస్ ద్వారా ఆ లక్కీ స్ట్రైక్స్ అనే సిగరెట్స్‌ని ఇట్లా చేతిలో పట్టుకొని వాళ్ళు మార్చ్ చేసుకుంటూ ఎళ్లి, ఈ లక్కీ స్ట్రైక్స్ ఆర్ టార్చెస్ ఆఫ్ ఫ్రీడమ్ మీకు మీకు లిబరేషన్ వచ్చేసినట్టే. ఈ సిగరెట్లు ఇంక తాగడం మొదలుపెడితే మీకు మగవారి నుంచి మీకు ఫ్రీడమ్ వచ్చేసినట్టు అని చెప్పి వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. అది హ్యూజ్‌లీ సక్సెస్‌ఫుల్ ఆ లక్కీ స్ట్రైక్స్ అనే సిగరెట్ కంపెనీకి. 1923లో నా బుక్‌లో గూడా రాశాను నేను. 1923లో 5% స్మోక్ చేస్తున్న ఆడవాళ్ళు 1935 అంటే 12 ఏళ్లకి 18%కి పెరిగిపోయింది. 5% కాస్త 18% పెరిగిపోయింది. ఎవరు?
ఆడవాళ్ళు సిగరెట్ స్మోకింగ్ అనేది. ఈ సెలబ్రిటీస్‌ని యూజ్ చేసుకొని పీఆర్ ఫర్మ్స్ చేసిన పని వల్ల. సో, దానివల్ల ఏమైంది, ఈ సిగరెట్ స్మోకింగ్ అప్పటినుంచి పెరిగిపోతూ వచ్చిందనమాట. ఈ మధ్యన గత 20, 30 ఏళ్లలో అమెరికాలో చాలా కష్టపడాల్సొస్తుంది. అమెరికన్ ఆహ్, ఆహ్, ఈ ఈ ఇండస్ట్రీ అనమాట. సో, ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీ చాలా కష్టపడి చిన్న చిన్నగా తగ్గించడం మొదలుపెడుతోందనమాట. కానీ మోర్ దాన్ 1 సెంచరీ అయిపోయింది. ఇది 1920స్‌లో జరిగింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ 1923లో మొదలుపెట్టింది. ఇప్పుడు 2025కి మనం వచ్చాం. సో, 100 ఇయర్స్‌లో ఎంత డ్యామేజ్ జరిగింది చూడండి ఈ సిగరెట్ స్మోకింగ్స్ వల్ల. అలానే ఇప్పుడు పూర్ క్వాలిటీ ఫుడ్ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్‌కి ఇది ఒక గమనికలాగా మీరు తీసుకోండి, లేకపోతే హెచ్చరికలా తీసుకోండి. మీరు ఎట్లాగైనా తీసుకోండి. మీరు చేస్తోంది ఒకప్పుడు సిగరెట్స్‌ని ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ తెలుసో తెలీకో ఎలాగా ఇప్పుడు ఆ సిగరెట్స్ వల్ల ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్యాన్సర్స్, హార్ట్ డిసీజెస్, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అండ్ సో మెనీ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, సీఓపీడీ, క్రానిక్ బ్రాంకైటిస్ ఇట్లాంటివన్నీ వస్తాయి కదా! మనకు తెలుసు కదా! సో, అలానే ఇప్పుడు మీరు చేస్తున్న పూర్ క్వాలిటీ హెల్త్ ప్రొడక్ట్స్ ఎండోర్స్‌మెంట్స్ వల్ల మనకి ఎన్ని హెల్త్ కన్సర్న్స్ ఒస్తాయి. మనం చేస్తున్నామా లేదా? ఇప్పుడు నేను ఈ ఈ పిజ్జాస్‌ని లేకపోతే సాఫ్ట్ డ్రింక్స్‌ని ఎస్పెషల్లీ సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ నోటోరియస్ ఫర్ హెల్త్ కన్సర్న్స్. సో, ఇవి సాఫ్ట్ డ్రింక్స్ వల్ల మనకేమవుతుందంటే అడిక్టివ్ పొటెన్షియల్ ఉంటుంది. ఈ షుగర్, హై సాల్ట్ ఉండే ప్రొడక్ట్స్‌ని మనం మీరు సెలబ్రిటీస్ ఎండోర్స్ చేస్తే అది దాని మార్కెట్ వాల్యూ పెరిగి అది ప్రజలు ఎక్కువ కొనుక్కుంటే వాటికి ఒక అడిక్టివ్ పొటెన్షియల్ ఉంటుంది. మనం సెలబ్రిటీస్ దగ్గర మనం చూసేదే అది. ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ మనకి ఇస్తారు కదా! సెలబ్రిటీ సినిమాల్లో అమ్మాయిని గిల్లడం, లేకపోతే పోలీసుని కొట్టడం, లేకపోతే అల్లరి చేయడం, లేకపోతే ఇట్లాంటివన్నీ సెలబ్రిటీస్ మనకి ఒకలాంటి ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ ఇస్తారు కాబట్టి వాళ్ళు సెలబ్రిటీస్ అవుతారు. స్పోర్ట్స్‌మెన్ అయినా తీసుకోండి, సినిమాల్లో అయినా. నేను సినిమాల్లో గురించి చెప్తున్నాను. ఇప్పుడెవరన్నా సెలబ్రిటీస్ దగ్గరికి మంచి మాటలు చెప్తారని ఎళ్ళం గదా! ఇప్పుడు ఒక అమ్మాయిని గిల్లుతాడు. అది కిక్ ఇస్తుందనమాట. ఆ టీనేజ్ వాళ్ళకి. లేకపోతే ఆ యంగ్ అడల్ట్స్‌కి. సో, అట్లా గాకుండా వాడు నారీస్థనబర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం అని చెప్తారా? అంటే ఈ నారీ స్థనములు, వాళ్ళ భాగములు, శరీర భాగములు అవన్నీ ఒకలాంటి ఈ ఫ్లెష్ అండ్ బ్లడ్ అండ్ ఫ్లెష్ అండ్ బోన్ అదొక మోడిఫికేషన్ ఆఫ్ ఫ్లెష్ అది. నారీస్తనపర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం. ఆ మోహంలో పడకయా మోహావేశం. ఏతన్ మాంస వస ఆది వికారం. ఈ మాంసము, వస, ఆది ఎక్సెట్రా అనే వాటి నుంచి వాటి వికారం అంటే వాటి మోడిఫికేషన్ వల్ల వచ్చిన బాడీ పార్ట్స్‌కి నువ్వెందుకయ్యా అట్లా వశపడిపోతావు? ఒకసారి గమనించుకో. మనసి విచింతయ వారం వారం. వారం వారం అంటే మళ్ళీ మళ్ళీ. మనసి విచింతయ అంటే విచారం చేసుకో, చింతన చేసుకో అని చెప్తారా సెలబ్రిటీస్? చెప్పరు గదా! ఎళ్లి గిల్లుతాడు, లేకపోతే పైటలాగుతాడు, లేకపోతే అమ్మాయిల్ని ఏడిపిస్తాడు, లేకపోతే ఆఫ్‌కోర్స్ అక్కడక్కడ అమ్మాయిల్ని ఏడిపించే వాళ్ళని గూడా కాపాడతాడు. బట్ ఓవరాల్‌గా మనకి కిక్‌నిచ్చేదేంది? ఆ పాటలు, ఆ బాడీ పార్ట్స్ ఇవన్నీ చూసి కదా! అలానే సెలబ్రిటీస్‌ని మనం వాళ్ళ దగ్గరికెళ్ళేదే ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ కోసం. సో, వాళ్ళు దాన్నేం జేస్తారంటే, దాన్ని యూజ్ చేసుకొని పూర్ క్వాలిటీ హెల్త్ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేస్తే, దానికి మనలాంటి కొంతమంది దానికి వశంలో ఎళ్ళిపోయి, అట్లాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ఒక్కసారి మీరు ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం మొదలుపెడితే, అది అడిక్టివ్ పొటెన్షియల్ ఉంటుందండి. దానివల్ల హెల్త్ కన్సర్న్స్ ఒస్తాయి. సో, ఒబేసిటీ రావడానికి మనం ఈ సెలబ్రిటీ ఎండోర్స్‌మెంట్స్ అనేది చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకు? హెల్త్ ఆఫ్ ద నేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆహ్, హెల్త్ గవర్నమెంట్ ఎన్నెన్నో చేయొచ్చు. హెల్త్ ఆఫ్ ద నేషన్. ఇది ఒకటి. ఆహ్, సెలబ్రిటీస్ వాళ్ళ చేసే ప్రొడక్ట్స్ ఎండోర్స్‌మెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది గవర్నమెంట్ ఏం చేయొచ్చంటే దాని గురించి నేను కొంచెం డీటెయిల్‌లో పుస్తకంలో ఒక చాప్టరే పెట్టాను. వాట్ కెన్ గవర్నమెంట్స్ డూ టు ఇంప్రూవ్ ద హెల్త్ ఆఫ్ ద నేషన్స్ అన్నట్టుగా ఒక చిన్న చాప్టర్ ఉంది. సో, వాళ్ళేం జేయొచ్చంటే, జాగ్రత్తగా ఈ హెల్త్ కన్సర్న్స్ ఉండే ఫుడ్ ప్రొడక్ట్స్‌ని వాటి మీద లేబులింగ్ చేయాలి. దిస్ ప్రొడక్ట్
హ్యాస్ ఫుడ్ ఎడిక్టివ్ పొటెన్షియల్ అండ్ యూ ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ హెల్త్ కన్సర్న్స్. టొబాకో ప్రోడక్ట్స్, సిగరెట్ ప్రోడక్ట్స్ మీద టొబాకో ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని పెట్టినట్టుగా ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ మీద కూడా దిస్ ఫుడ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎందుకంటే దానికి అడిక్టివ్ పొటెన్షియల్ ఉంటుంది. దానివల్ల మీకు డయాబెటిస్, ఒబేసిటీ, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్ ఇట్లాంటివన్నీ రావచ్చు. ఎందుకంటే హై క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ అండ్ షుగర్ ఉన్న ఫుడ్ ప్రోడక్ట్స్ మనకి కాన్స్టెంట్‌గా, క్రానికల్లీ తింటే హెల్త్ కన్సర్న్స్ గ్యారంటీ వస్తాయి. ఫుడ్ ఈజ్ మెడిసిన్ అన్నాం గదా! అట్లానే ఫుడ్ వల్ల రోగాలొస్తాయి. బ్యాడ్ ఫుడ్ వల్ల రోగాలొస్తాయి. మంచి ఫుడ్ వల్ల చాలా రోగాలు తగ్గుతాయి. సో, ఈ మెసేజ్‌తో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక హెల్త్ ప్రాబ్లమ్ దాన్ని ఎలాగ మనం హ్యాండిల్ చేయాలనే ఇది మనం మాట్లాడుకుందాం. అప్పటిదాకా స్టే హెల్తీ అండ్ స్టే సేఫ్.